హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే పీక మెడల్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూలై 19, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై నీలగిరి. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా పరంగా ప్రతి ఒక్క సీన్ అయితే నచ్చుతుంది. అంతేకాకుండా వైఫ్ అండ్ హస్బెండ్లో జరుగుతున్న ప్రతి ఒక్కటైతే సీన్ తీసుకొచ్చి ఈ సినిమాలో అయితే యాడ్ చేశారు. ప్రతి ఒక్క సీన్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, మరి పక్క నుంచి చూస్తే మాత్రం కామెడీగా నవ్వుకుంటైతే ఉంటారు. అంతేకాకుండా మంచి మెసేజ్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం న్యాచురల్గా అయితే అనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని సీన్స్ మిడిల్ క్లాస్ వారి జీవితం ఎలా ఉంటుందనేది కూడా చూపించారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన వినోద్ కిషన్ అలియాస్ లక్ష్మణ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తూ ఉంటే ఒక ఎన్ఆర్ఐ అమ్మాయితో పరిచయాన్ని పెంచుకున్న తర్వాత లక్ష్మణ్ జీవితం ఎలా మారిపోయింది, లక్ష్మణ్కి అలాగే తన భార్యకి ఇంట్లో చిన్న చిన్న గొడవలు కాస్త ఎవరు దారిన వారు వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టోరీ మాత్రం చాలా యూనిక్ అయితే అనిపించింది. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే మీకు అనిపించదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ భయ్య. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా అయితే ఉండదు. కాకపోతే క్లైమాక్స్లో ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక చిన్న గొడవ అయితే వస్తుంటుంది. ఆ గొడవలో మాత్రం 1-2 బూతులు అయితే మాట్లాడతారు, కానీ మిగతాది మాత్రం హ్యాపీగా చూసేయచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా కామెడీ అయితే ఉంటుంది. లక్ష్మణ్ చాలా వరకు అయితే నవ్వించడానికి ప్రయత్నం అయితే చేశాడు. అనుకున్నట్టుగానే వర్కౌట్ అయితే అయ్యింది. వీరు మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు వీరి మధ్యలో వచ్చిన గొడవలు మాత్రం చాలా క్లీన్ అండ్ క్లియర్గా చూపించారు. అంతేకాకుండా వీరు పడుతున్న స్ట్రగుల్స్ కూడా చూపించడం అయితే జరిగింది. ఒక అబ్బాయి జాబు చేయకుండా తనకిష్టసారాగా తిరుగుతూ ఉంటే భార్య అలాగే పిల్లలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారనేది కూడా చూపించారు. అంతేకాకుండా భార్య భర్తలు గొడవ పడిన తర్వాత తను వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో జస్ట్ ఒక 10 to 15 days ఉంచి మరలా నీ దారిని వెళ్ళిపో అని అయితే అంటారు అన్నట్టుగానే చూపించారు. అది కూడా కొద్దిగా న్యాచురల్గా అయితే అనిపించింది. చదివిన చదువుకు ఉద్యోగం చేయకుండా జలసాలకు అలవాటు పడితే దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ భార్య ఉండగా కూడా మరొక వ్యక్తితోటి పరిచయాలు పెంచుకుంటే దాని తర్వాత ఒక భార్య అలాగే ఇంట్లో ఉండే పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది కూడా చూపించారు. క్లైమాక్స్ చూసుకుంటే భయ్య, నిజంగా క్లైమాక్స్ మాత్రం ఒక పక్క చూసుకుంటే బాధగా అనిపిస్తుంది, మరొక పక్క చూసుకుంటే ఫన్ అయితే క్రియేట్ అయితే చేశారు. ఇటు లక్ష్మణ్ అలాగే తన భార్య చాలా అంటే ఒక దగ్గర ఒక 10 minutes వరకు కొట్టుకుంటారు. ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. అది మాత్రం చాలా ఫన్నీగా అండ్ కొద్దిగా బాధగా అయితే అనిపించింది. కానీ ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా క్లైమాక్స్ వరకు చూసేలాగైతే స్క్రిప్ట్ రైటింగ్ అయితే ఉంది. ఇంటర్వెల్ సీన్ కూడా మీకైతే నచ్చుతుంది. వేరే అమ్మాయితో తిరుగుతూ ఉంటే అది ఇంట్లో తెలియకుండా చేసే ప్లానింగ్ కూడా వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా లక్ష్మణ్ని ఒక వ్యక్తులు అయితే పట్టుకొని కొడతారు. ఆడ కూడా చాలా ఫన్ అయితే క్రియేట్ చేశారు. ఇటు లక్ష్మణే కాకుండా లక్ష్మణ్ భార్యగా నటించిన అనుష క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా అయితే చూపించారు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటారు, ప్రతిసారి నైటీలోనే ఉంటూ తను తన పిల్లల కోసం ఆలోచిస్తూ పడే కష్టాలను కూడా చాలా చూపించారు. అంతేకాకుండా మిడిల్ క్లాస్ నుంచి గొప్పవారు అయ్యేలాగా చాలా ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది. అది కూడా మీకైతే నచ్చుతుంది. ఇవన్నీ ఒకెత్తైతే సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్ అంటే ఒక గొడవ తర్వాత పంచాయతీ చేయడానికి అయితే వెళ్తారు. మరలా అక్కడ కూడా చాలా ఫన్ అయితే క్రియేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా సీన్స్ అయితే మీకు ఫన్నీగా అయితే అనిపిస్తుంటాయి. ఒక పక్క బాధనేస్తుంటుంది, కానీ మరో పక్క నవ్వుకుంటూ అయితే ఉంటారు. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేదాకా ఫ్యామిలీ డ్రామా చాలా ఫన్నీగా అయితే చూపించారు. ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే ఒక 4 songs అయితే ఉన్నాయి. ఒక 2 songs వినడానికి బాగుంటుంది, మరొకటి ఫన్గా అయితే ఉంటుంది. ఆ సాంగ్ కూడా మీకు నచ్చుతుంది. ఫైట్స్ విషయానికి వస్తే క్లైమాక్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ వీరే ఒక 10 minutes వరకు అయితే కొట్టుకుంటారు. ఆ ఫైట్ కూడా మీకు ఫన్గా అయితే అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా న్యాచురల్గా అండ్ పర్ఫెక్ట్ అయితే సెట్ అయింది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఈ మూవీ చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా పీక మెడల్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.